విద్యా సంస్థల్లో అన్ని రకాల వసతి సౌకర్యాల కల్పనకు కృషి జరుగుతున్నా అక్కడ పనిచేసే కొందరి బోధనేతర సిబ్బంది విధుల పట్ల చూపే నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఒక పక్క ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువు చట్టబండలవుతుంటే, మరో పక్క ర్యాంకుల ప్రకటనలకు తాపత్రయపడే ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కళాశాలలు, హాస్టల్స్లో సరైన వసతులు కల్పించక విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఇలా ఉంటే బాధ్యత గల పాలకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో తరచూ ఆకస్మిక తనిఖీలు జరపడమే కాక తక్షణ క్రమశిక్షణా చర్యలు గైకొంటే తప్ప విద్యా వ్యవస్థ ప్రక్షాళన కాదనేది జగమెరిగిన సత్యం. ఇక తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఇటీవల హైదరాబాద్ మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మందలించిన తీరు, అలాగే ఏడాది క్రితం ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి స్థానిక ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన సంఘటనను వీటికి చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. అలాగే ఇలాంటి తనిఖీలు తమ తమ ప్రాంతాల్లోనూ జరగాలని పలువురు కోరుకుంటున్నారంటే విద్యా వ్యవస్థ తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కాగా విద్యా సంస్థల ఆవరణలోకి ప్రవేశిస్తూనే ప్రిన్సిపాల్ ఎక్కడ అంటూ ఆసక్తిగా సాగి బాగా వైరల్ అయిన ఈ ఇద్దరి తనిఖీలను చివరిదాకా వీక్షించండి. ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ? ప్రిన్సిపల్ ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? Yeah. I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food and everything? Okay. None of the student is happy. They're saying it's like a prison. This is so dirty. అసలు బాగాలేదు చూడండి. ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. 4 బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు. అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు. ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా? యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? 4 పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు. ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు, అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు అవుతారు. అమ్మ వీళ్ళు మనుషుల పశువుల? అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు. డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్, నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్లో లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. प्रिंसिपल ऑफिस किधर है?
नमस्कार जी, नमस्कार मैडम, कैसी हैं? आइए थोड़ा अपने स्कूल का चक्कर लगा लेते हैं। हाँ जी, किसकी क्लास है यहाँ पे? टीचर कहाँ पे है? हाँ जी, अटेंडेंस के लिए अटेंडेंस के लिए कहाँ गई हैं? देने के लिए कहाँ है, कहाँ पे देते हैं अटेंडेंस? कहाँ देते हैं अटेंडेंस? मैडम को देने हाँ जी, किस मैडम को देने के लिए? कहाँ है टीचर? नम हाँ जी, या तो हॉस्टल गई हैं आपका मैम। अभी मैं छोटा सा स्कूल का एरिया है, अभी आपको ये कैसे मैम? आपको ये कैसे नहीं पता है कि क्लास में टीचर नहीं है? नहीं, टीचर इतने सारे बच्चे हैं, है मैम। बच्चे क्लास से बाहर घूम रहे हैं, चिल्ला रहे हैं, आपके ऑफिस के बिल्कुल बगल में है। क्या नाम है टीचर का? ज्योति मैम। चलिए वेट करते हैं, हम यहाँ पे वेट करते हैं, वो जब तक आती हैं। नहीं नहीं, आप वेट करिए। अब हम वेट करेंगे कि कहाँ पे हैं वो, पता तो चले। और जब आपके पास इतनी जगह है तो मोटरसाइकिल यहाँ पे क्यों पार्क है? बच्चों की क्लासरूम के एकदम बाहर। यहाँ आप अपनी टीचर्स की लिस्ट दिखाइए मुझे, कितने टीचर्स हैं आपके यहाँ पे? मुझे मिला 1 2 3 4 16 17 18 19 20 के पास कितने क्लासरूम हैं? 10 हैं बैठाने के लिए 11। तो फिर अगर कोई टीचर क्लास में स्कूल में नहीं है, बाकी टीचर्स कहाँ हैं आपके? दिखाइए मुझे एक एक करके। चलिए, आपके यहाँ पे क्लास में 3 टीचर हैं। ये कौन कौन से 3 टीचर हैं जो इस क्लास में हैं? आपने अपनी हाजिरी दे दी सर। गोविंद सिंह मीना। देखिए, छत्रपाल जी नहीं है, और कौन नहीं है? सीमा रानी जी ये थी, गोविंद सिंह मीना, हाँ यहाँ ठीक है। श्रीमती ज्योति, हाँ ज्योति इस कमरे में थी, फर्स्ट में ज्योति जो भी इस कमरे में थी मैम, फर्स्ट वाले। हाँ जी, अच्छा ठीक है। नीलम बंसल, शशि मुंजाल, नहीं हाँ जी, नहीं है मैम। कहाँ है वो? कल बोल के गई थी, बस खाली एप्लीकेशन नहीं दे के गई। ये कैसा स्कूल चला रही हैं आप? कोई आपको एप्लीकेशन नहीं देता, नहीं, कोई बिना बताए स्कूल से निकल जाता है, एक टीचर का आपको पता ही नहीं है। नहीं तो अनुपस्थित इतने दिन होने पे कोई एक्शन नहीं होता क्या किसी पे? मैं वहाँ पे सब कुछ जमा है, वहाँ पे ही हो रहा है। फ़ोन करिए ज़रा डीडी साहब को, आप चिट्ठी बनाइए। हाँ जी संजय जी, मैं यहाँ पे मैडम का अटेंडेंस रजिस्टर देख रही हूँ यहाँ पे स्कूल में। यहाँ पे एक टीचर हैं जो 3 महीने तक छुट्टी पे थे, मिस्टर नाहर सिंह मीना। इस महीने में वो ऑलरेडी 5 दिन की छुट्टी ले चुके हैं। बच्चे पढ़ेंगे कैसे अगर टीचर गायब हैं? आप उसे चेक करके मुझे आज ही बताइए। ऐसे किसी भी टीचर को छोड़ा नहीं जा सकता। इन बच्चों को पढ़ाएगा कौन? ये बिल्कुल भी एक्सेप्टेबल नहीं है कि कोई टीचर इतने दिन स्कूल से गायब रहे। हम पेरेंट्स को बता रहे हैं और आपको पता ही नहीं है बच्चे कौन से हैं। पूरा आप एक बार रिकॉर्ड लीजिए, और चाहे प्रिंसिपल पे हो, चाहे कंसर्न टीचर्स पे हो, और जो टीचर्स बिना इन्फॉर्मेशन के बाहर हैं उन पर तो डेफिनेटली एक्शन होना चाहिए। వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।